ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ మీ ఇంట్లోనే ఉండే నార్మల్ రైస్తో ఇంకా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం ఘీ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా అంటే చెక్క, ఇలాయచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అవన్నీ ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 10 జీడిపప్పు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్, ఈ బిర్యానీకి ఆనియన్స్ మంచి టేస్ట్ ఇస్తాయండి. నేనైతే ఒక 2-3 ఆనియన్స్ వేసాను. మీరు చూసుకొని మీ రుచి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని క్యారెట్, వెజిటబుల్స్ ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు అండి. నా దగ్గర క్యారెట్ మాత్రమే ఉన్నాయి, ఒకటే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా ఈ 3 వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బంగాళదుంపలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రైస్ వేసుకుంటున్నానండి. నార్మల్ రైస్, ఇంట్లో రెగ్యులర్గా వాడే రైసే నేను వేసుకుంటున్నాను. జీరా రైస్ అది వాడుతున్నానండి నేను, బాగుంటుంది. రైస్ బాగా కలుపుకొని ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు, నేను ఇందులో 1.5 గ్లాస్ తీసుకున్నానండి, అందుకే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. వేసుకొని మూత పెట్టేసి విజిల్ వచ్చినంత వరకు చూడాలండి. 2 విజిల్ ప్రెషర్ పోయాక ఓపెన్ చేసుకొని కొంచెం కలుపుకొని లోపల మొత్తం అంతా కలుపుకొని ఒకసారి పొడి పొడిలా ఉంటుందండి, మొత్తం కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఇష్టంగా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తినే వెజ్ బిర్యానీ, సింపుల్ అండ్ బ్యాచిలర్ అందరూ ఈజీగా చేసుకునే బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీన్ని రైతాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్తోనే తింటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.